నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ హవాయి చెప్పుల నాటకం. ఆకాశంలో 112 కోట్ల విమానం. దీదీ పార్టీ అకౌంట్లో ఈడీ బాంబు. 440 కోట్లు ఫ్రీజ్. రబ్బరు చెప్పులు వెనుక లగ్జరీ జెట్ కథ. కెమాన్ ఐలాండ్స్ మిస్టరీ. సొంత డబ్బుతో విమానం కొని సొంత పార్టీకే అద్దెకు. బెంగాల్ స్కామ్ మోడల్. సంచలనం రేపుతున్న అంశాలు. పాలిటిక్స్ అంటేనే ఒక చంద్రంగం. అక్కడ కనిపించేది ఒకటి, జరిగేది మరొకటి. పైకి అత్యంత సామాన్యంగా పేదవారికి నిలువుటద్దంలా కనిపించే పాత్రల వెనుక 100 కోట్ల సామ్రాజ్యాలు దాగుంటాయని ఎప్పుడైనా ఊహించారా? అవును, ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో సరిగ్గా ఇలాంటి ఒక సంచలనమైన మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ నడుస్తుంది. ఎప్పుడు జనంలోకి వచ్చినా, రాజకీయ వేదికలపైకి వచ్చినా తెల్లటి నేత చీర, కాళ్లకు సాధారణ రబ్బరు చెప్పులు, చేతులు జోడించి నేను సామాన్యురాల్ని, హవాయి చెప్పల్స్ నా ఐడెంటిటీ అని గొంతు చించుకునే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ అకౌంట్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ జరిపిన మెరుపు దాడి ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనాలనే రేపుతోంది. ఈడీ విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ఒక పొలిటికల్ బాంబులా పేలింది. ఒక్క దెబ్బకు ఏకంగా 440 కోట్లు ఫ్రీజ్ అయ్యాయి. అసలు 440 కోట్ల వెనుక ఉన్న లగ్జరీ జెట్ విమానాల కథ ఏంటి? విదేశీ దీవుల నుంచి వచ్చిన రహస్య నిధుల గుట్టు ఏంటి? ఇప్పుడు మరింత డీటెయిల్గా చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా. హడావుడిగా సాగిపోయే పసుపు రంగు ట్యాక్సీలు. మరి సామాన్యుల కోలాహలం. కానీ ఈ కోలాహలం వెనుక ప్రతిపక్ష పార్టీ బ్యాంక్ ఖాతాల్లో కళ్ళు బైర్లు గమ్మే రేంజ్లో 100 కోట్ల రూపాయల నల్లధనం నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. ఈడీ విడుదల చేసిన అధికారిక నివేదిక బెంగాల్ రాజకీయ పునాదులనే కదిలించేసింది. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్కి చెందిన 3 హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతాలపై ఈడీ పంజా విసిరింది. ఆ అకౌంట్లలో ఉన్న అక్షరాల 440 కోట్ల 42 లక్షల రూపాయలను ఒకే ఒక్క ఆర్డర్తో స్తంభింపచేసింది. సామాన్యుడి రక్తం చెమటగా మార్చి కట్టిన పన్ను డబ్బు పార్టీ ఫండ్స్ పేరుతో అకౌంట్లో ఎలా మూలుగుతుందో ఈడీ బట్టబయలు చేసింది. అయితే ఇది కేవలం అవినీతి కొండలోని ఒక ముక్క మాత్రమే. అసలైన లగ్జరీ డ్రామా, అసలైన థ్రిల్లర్ సీన్ ఆకాశంలో ఉంది. రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే దీదీ నడిపే పార్టీకి సొంతంగా ఒక జెట్ విమానం, ఒక హై స్పీడ్ హెలికాప్టర్ ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది అక్షరాల నిజం అని ఆధారాలతో సహా నిరూపించింది ఈడీ. 2023 ఏప్రిల్ నుంచి 2026 జూన్ మధ్య కాలంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఖాతాల నుండి దాదాపు 160 కోట్ల రూపాయల కేర్వెల్ ఏవియేషన్ అనే ప్రైవేట్ విమానయాన సంస్థకు, దాని అనుబంధ సంస్థలకు బదిలీ అయ్యాయి. అక్కడితో ఆగకుండా ఈ కేర్వెల్ ఏవియేషన్ సంస్థ ఆ నిధుల్లో నుంచి 82 కోట్ల 96 లక్షల రూపాయలను కొత్తగా పుట్టుకొచ్చిన మరో బినామీ కంపెనీ అకౌంట్కు రూట్ మార్చింది. ఆ డబ్బుతో ఏం కొన్నారో తెలిస్తే సామాన్యుడు ఫీజులు ఎగిరిపోవాల్సిందే. 1 కాదు 2 కాదు, ఏకంగా 112 కోట్ల రూపాయలు వెచ్చించి ఆకాశాన్ని శాసించే 2 లగ్జరీ పక్షులను కొనుగోలు చేశారు. అందులో మొదటిది ఎంబ్రాయర్ లెగసీ 600. ప్రపంచంలోని టాప్ బిలియనీర్లు, లగ్జరీని ఇష్టపడే కోటీశ్వర్లు వాడే బ్రెజిలియన్ లగ్జరీ ప్రైవేట్ జెట్ ఇది. గాల్లో ప్రయాణిస్తూనే ఫ్లాట్ బెడ్ సీట్లతో పాటు హాయిగా పడుకునే సదుపాయం దీని సొంతం. ఇక రెండోది అగస్టా 109 SP, ఇటాలియన్ టెక్నాలజీతో రూపొందించిన విఐపి హెలికాప్టర్. డబుల్ ఇంజిన్, అత్యంత వేగంగా దూసుకుపోయే హై స్పీడ్ చాపర్. బెంగాల్లోని మారుమూల గ్రామాల్లో సామాన్యుడికి బస్సు దొరకడమే గగనమైతే ఈ సామాన్యుల ప్రతినిధులమని చెప్పుకునే నేతల విలాసవంతమైన ప్రయాణాల కోసం ఆకాశంలో కోట్ల విలువైన విమానాలు రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడే ఈ పొలిటికల్ థ్రిల్లర్లో అత్యంత ఉత్కంఠభరితమైన ట్విస్ట్ ఎదురవుతుంది. సాధారణంగా ఎవరైనా వస్తువు కొంటే దాన్ని వాడుకుంటారు. కానీ ఇక్కడ నడిచింది మైండ్ బ్లోయింగ్ బెంగాల్ మోడల్ స్కామ్. పార్టీ డబ్బును కేర్వెల్ ఏవియేషన్కు బదిలీ చేశారు. వారు ఆ డబ్బుతో జెట్ విమానం, హెలికాప్టర్లు కొన్నారు. మళ్ళీ అదే విమానాన్ని, హెలికాప్టర్ను తిరిగి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకే అద్దెకు ఇచ్చారు. అవును, వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే పక్కా స్కెచ్. ఎయిర్ క్రాఫ్ట్ యూసేజ్ లేదా విమాన వినియోగం అనే పేరుతో అద్దె రూపంలో మళ్ళీ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. అంటే సొంత డబ్బుతో వస్తువు కొని దాన్ని వేరే వాడి పేరు మీద పెట్టి మళ్ళీ వాడికే అద్దె కడుతూ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే అద్భుతమైన మాయాజాలం ఇక్కడ నడిచింది. కథ ఇక్కడితో అయిపోలేదు.
ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంటర్నేషనల్ కనెక్షన్ కూడా బయటపడింది. హవాయి చెప్పుల వెనుక హాలీవుడ్ రేంజ్లో గ్లోబల్ మనీ లాండరింగ్ నెట్వర్క్ వెలుగు చూసింది. 2023లో ఆ లగ్జరీ హెలికాప్టర్ కొనడానికి పన్ను ఎగవేతదారులకు స్వర్గదాబంగా పిలువబడే కేమన్ ఐలాండ్స్ నుండి ఏకంగా $1.7 మిలియన్ అంటే మన దేశీయ కరెన్సీలో సుమారు 16 కోట్ల రూపాయల పూచీకత్తు లేని రుణం రూపంలో వచ్చాయి. అసలు సముద్రాల అవతల ఉన్న కేమన్ ఐలాండ్స్ నుంచి బెంగాల్లోని ఒక ప్రాంతీయ పార్టీకి 16 కోట్లు ఎందుకు వచ్చాయి? ఆ అజ్ఞాత దాత ఎవరు? ఏ బినామీలు విదేశాల్లో కూర్చుని ఈ కథలు నడిపిస్తున్నారు? ఇవన్నీ ఇప్పుడు ఈడీ ముందున్న $1 మిలియన్ ప్రశ్నలు. ఇప్పుడు బెంగాల్ ప్రజలు, దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యులు ముక్త కంఠంతో అడుగుతున్న ప్రశ్న ఒకటే, దీదీ సమాధానం చెప్పండి. తృణమూల్ కాంగ్రెస్ నిజంగానే మామతి మానుష్ అంటే తల్లి భూమి ప్రజలు అంటూ సామాన్యుల కోసం పుట్టిన పార్టీ అయితే ఈ ఎంబ్రాయిడర్ జెట్ విమానాలు, అగస్టా హెలికాప్టర్లు ఎవరి కోసం? పార్టీ ఫండ్స్ దారి మళ్లించి విమానాలు కొని తిరిగి అద్దెకు తీసుకునే ఈ కపట నాటకం వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? కేమన్ ఐలాండ్స్ నుంచి వచ్చిన 16 కోట్ల మూలాలు ఎక్కడున్నాయి? వేదికలపై పేదరికం గురించి ప్రసంగిస్తున్నప్పుడు ఆకాశంలో 112 కోట్ల విమానం ఎగురుతుందన్న నిజం బెంగాల్ ప్రజలకు తెలియకూడదనేనా? గతంలో ఈడీ ప్రచారం చేస్తుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించారు. మరి నిజం ఎప్పుడు నిగూఢంగా ఉండదు. నల్లధనం ముసుగు తొలగిపోవాల్సిందే. ఈడీ విచారణ మరింత వేగం సాగుతుంది. మరి బెంగాల్ రేపటి నిజాల కోసం ఉత్కంఠగా వేచి చూస్తుంది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.